హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మధు పెళ్లి పుస్తకం సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుందండి. మేమందరం కూడా చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉన్నామన్నమాట. ఇలా సింపుల్గా హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. ఈలోగా ఇక్కడ మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు ఇలా పూజ గదిలో పెట్టి పూజ చేయడానికి అంతా కూడా సిద్ధం చేశారనమాట. అలాగే పెళ్లి కూతురికి మేము ఏ జ్యువెలరీ అయితే వేస్తామో ఆ జ్యువెలరీ అంతా కూడా పూజ గదిలో బట్టలతో పాటు పెట్టి పూజ చేస్తారు. ఇక్కడ ఆచార్య గారు మనకి పెళ్లి కొడుకు తీసుకొని వెళ్ళే మంగళసూత్రం అయితే తయారు చేస్తున్నారనమాట. అంటే ఎప్పటి నుండో ఈ ఆచారం అనేది ఉంది. ఇప్పుడంటే మనం జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి మంగళసూత్రం అనేది కొనుక్కుంటున్నాం, కానీ మన పాత కాలంలో అయితే ఇలాగా ఆచార్య గారిని ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఇంటి దగ్గరే మంగళసూత్రం అనేది తయారు చేయించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మా మధు పెళ్లిలో జరగాలి అని చెప్పేసి ఆచార్య గారిని ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడ మంగళసూత్రం అనేది తయారు చేయించారు. సో మంగళసూత్రం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆచార్య గారు దానికి పసుపు కుంకుమ పెట్టి అది ఏ విధంగా మన చేతికి అందిస్తారు అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నేను కూడా ఇంతవరకు ఇలాగా మంగళసూత్రంని ఇంటి దగ్గర తయారు చేయించడం అయితే చూడలేదండి. నాకంటే ముందు మా అక్క వాళ్ళు ఎంతో మందికి పెళ్ళిళ్ళు అయితే జరిగింది. ఎవరి పెళ్ళికి కూడా ఆచార్య గారు ఇలాగే ఇంటికి వచ్చి మంగళసూత్రం అయితే తయారు చేయలేదు. అందరి పెళ్ళిళ్ళకి జ్యువెలరీ షాప్లోనే తీసుకున్నారు. ఫస్ట్ టైం మా మధు పెళ్ళికి అన్నీ ఆచారంగా జరగాలి అని చెప్పేసి ఇలాగ ఆచార్య గారిని ఇంటికి తీసుకొని వచ్చి మంగళసూత్రం అనేది తయారు చేయించారు. సో ఇక్కడ ఆచార్య గారు ఫస్ట్ ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకున్నారనమాట. బియ్యం తీసుకొని ఒక కొబ్బరికాయకి ఇలాగ పీచు మొత్తం తీసేయకుండా కొంచెం పీచు ఉంచి దానికి పసుపు కుంకుమ రాసి మధ్యలో మంగళసూత్రాన్ని కట్టి దానికి ఫ్లవర్స్ పెట్టి ఇక్కడ కొబ్బరికాయని కొట్టి పూజ చేసి తర్వాత హారతి అనేది ఇస్తున్నారనమాట. కొబ్బరికాయ వచ్చి మనకి ఉయ్యాల తొట్టు ఉంటుంది కదా, ఆ తొట్టెలాగా పగిలిందండి. నిజంగా అందరం కూడా చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయారు. పెళ్ళికి ఇలా శుభ సంకేతం అంటారు కదా, సో పెళ్ళైన తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి దీవిస్తారు కదా, అలాగా ఆ దేవుడు కూడా దీవించినట్టు అందరం కూడా చాలా హ్యాపీగా అయ్యారు. తర్వాత ఇక్కడ మనకి మంగళసూత్రంకి కర్పూరంతో హారతిచ్చి ఇలాగ 5 మంది ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళ చేతికి మంగళసూత్రం అనేది అందజేశారనమాట. ఇప్పుడు ఈ మంగళసూత్రంని ఆడబిడ్డ తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకుంటుంది. అంటే పెళ్లి కొడుక్కి అక్క కానీ లేదా చెల్లి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట. ఇక్కడ పెళ్లి కొడుకు కూడా మంగళసూత్రంకి దండం పెట్టుకున్న తర్వాత ఆచార్య గారు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. సో మా మధుకి అక్క బేబీ అండి. సో మా బేబీ దీన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకుంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ సైడు ఇంకొక ఆచారం కూడా ఉందండి. అదేంటి అనేది కూడా మీకు ఇంకొన్ని నిమిషాల్లో అయితే చూపిస్తాను. చాలా మందికి తెలుసుండకపోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పచ్చు ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దేవరెద్దు అనమాట ఇది. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్కి సంబంధించిన దేవరెద్దు ఇది. ఎవరింట్లో అయినా సరే శుభకార్యం జరుగుతుంది అంటే దేవరెద్దుని ఇలాగా ఇంటికి తీసుకొని వస్తారనమాట. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి తర్వాత దేవరెద్దుకి నానబెట్టిన బియ్యము బెల్లము ఉంటాయి కదా, అది ప్రసాదంగా అయితే తినిపిస్తారు. ఓకే కాళ్ళకి దండ పెట్టుకో. నువ్వు కనిపించలేదని ఆయన కిందకి దించి మరీ తీస్తున్నారా వీడియో. ఏమంది పోనా ఎత్తు కదా, ఏమందులే ఇప్పుడు దిగా ఏడొచ్చి పెద్దడా రే బాబాయ్ పెద్ద కొంచెం బొట్టు పెట్టరా, కుంకుమ పెట్టు ఒక రవ్వ నా పెట్టు మీ మామకు. ఏ వద్దు సన్నగా పెట్టు, సన్నగా సన్నగా దీనైనా చాలు చాలమ్మా చాలేనైనా. ఓకే తీసినాను తల్లి. రే వాడికి కుంకుమ పెట్టే ఉండలేదు. ఉండు ఇట్లీనైనా కొద్దిరా
నిన్న కుడి పక్క కట్టు ఇదోవే అందుతుందిలే మూడేయి నాయనా మూడేయి ఉంటుందిలే ఏడా పోదు కనుక దేవరద్దుకి ఇప్పుడు మా మధు ముడుపు అయితే కడుతున్నాడు. అలాగే ఇక్కడ అమ్మ వండుకొని దేవరద్దుకి పైనంతా కూడా పసుపు పూస్తుందన్నమాట. ఆల్రెడీ మేము ముందర పసుపు పూసి కుంకుమతో బొట్లు అయితే పెట్టాము. అలాగే పైన వీపు పైన అంతా కూడా పసుపు పూసి బొట్లు అనేది పెడుతున్నారనమాట. మనం ఎంతసేపు అయినా సరే పూజ అనేది చేసుకోవచ్చండి, అస్సలు ఏమీ అనదన్నమాట. చిన్నపిల్లలు కూడా హాయిగా వచ్చి పూజ అనేది చేయొచ్చు. మామూలుగానే ఎద్దులు అంటే కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఎక్కడ పొడుస్తుందో ఏంటో అని భయం ఉంటుంది. దేవరద్దు అయితే అసలు ఎవరిని ఏమి అందు, హాయిగా పూజ అనేది చేయొచ్చు. అండ్ అలాగే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అండి. మార్నింగే టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి తర్వాత దేవరద్దుని ఇంటి దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి అయితే వచ్చారనమాట. వీళ్ళు కూడా కరెక్ట్ టైంకి దేవరద్దుని ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ దేవరద్దుకి పూజ చేసిన తర్వాతే మనం హల్దీ ఫంక్షన్ అనేది స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. కరెక్ట్గా టైంకి అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంక ఇక్కడ మీరు అంతా చూస్తున్నారు కదా, మేము దేవరద్దుకి పూజ చేయడం అంతా కూడా. పూజ అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు నానబెట్టిన బియ్యము బెల్లము దేవరద్దుకి ప్రసాదంగా పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయతో దిష్టి తీసి సూరా టెంకాయ అయితే కొట్టాము. అలాగే దేవరద్దు గురించి మీరు ఇంకా ఫుల్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో దేవరద్దు గురించి ఒక ఫుల్ వీడియో అయితే ఉందండి. లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో అనేది చూడొచ్చు అనమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఉన్న సాంప్రదాయం అండి. ఇలాంటి సాంప్రదాయాలు మీ ఊరు సైడ్ కూడా ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా సాంప్రదాయాలు మీకు ఎలా అనిపించాయి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నువ్వు పెట్టి ఒక సైడ్కి పెట్టండి. మనం వీడియో అట్లా ఏయ్ గట్టిగా సో చూసారు కదండి, దేవరద్దుకి పూజ ఎలా చేసాము ఏంటి అనేది కూడా క్లియర్గా మీకైతే చూపించాను. ఇంకా దేవరద్దుకి పూజ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ హల్దీ ఫంక్షన్కి అంతా కూడా రెడీ చేసేసామన్నమాట. మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇంకా మా మధు రెడీ అయ్యి వస్తే హల్దీ ఫంక్షన్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి అందరం వెయిట్ చేస్తా ఉన్నాము. అప్పుడు చూస్తే మెయిన్ వస్తువు మర్చిపోయామన్నమాట. అదేనండి జల్లెడ. సో జల్లెడని మర్చిపోయాము. చూసారు కదా, ఏ వస్తువు మెయిన్ ఇంపార్టెంటో అదే వస్తువుని మర్చిపోయాము. మళ్ళీ వెళ్ళి ఇంకా మా అత్తయ్యని అడిగి ఎక్కడుందో వెతికి తీసుకొని వచ్చానమాట. నేను తీసుకొచ్చిన తర్వాత మా మాధవి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఇలాగా పువ్వులను అయితే చుట్టి డెకరేషన్ చేస్తుంది. మధ్యలో నన్ను పట్టుకోమందండి. నేను ఒక హ్యాండ్తో జల్లెడ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో వీడియో ఎలా తీసుకోవాలి చెప్పండి. నా వీడియో కష్టాలు ఇలాగ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ నా కష్టం చూడలేక ఆంటీ అయితే వచ్చారు హెల్ప్ చేయడానికి. నేను పట్టుకుంటానులేమ్మా, నువ్వు వీడియో తీసుకో అని చెప్పేసి. మొత్తానికి ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ముందుగానే ఇలాగా జల్లెడికి అయితే డెకరేషన్ చేసేసామన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే మేము డెకరేషన్ చేయలేదు, మా బాయ్స్ ఉంటారు కదా అంటే తమ్ముళ్ళు అన్నలు, సో వాళ్ళు డెకరేషన్ చేశారనమాట. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేషన్ చేస్తే మేము ముందర హల్దీ ఫంక్షన్కి కావాల్సినవన్నీ కూడా ఇలా డెకరేషన్ చేసుకున్నాము. హల్దీ ఫంక్షన్కి మనం పసుపు వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ని ఇలాగా 5 వస్తువుల్లో మనము రెడీ చేసుకోవాలి. వాటర్లో పసుపు వేసి మిక్స్ చేసి ఫ్లవర్స్ వేసి డెకరేషన్ అయితే చేసుకున్నాము. ఇంకా మా మధు రావడం ఒక్కటే ఆలస్యము, వాడు వచ్చిన తర్వాత హల్దీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈలోగా ఒకసారి ఫంక్షన్కి ఎలా డెకరేషన్ చేసాము ఏంటనేది చూసేయండి.
మధు కూడా రెడీ అయ్యి అయితే వచ్చేసాడు. ఇంకా మేము కూడా ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఆడపిల్లలం అందరం కూడా కలిసి ఇలాగ పైనుంచి ఫ్లవర్స్ వేస్తున్నట్టు వీడియో తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ముందుగానే అని చెప్పేసి ఇలాగైతే అనుకున్నాము. సో అదే విషయాన్ని మేము కెమెరా అన్న వాళ్ళకైతే చెప్పామన్నమాట. సరే అమ్మ బాగుంది, మీరు చేయండి, మేము వీడియో తీసుకుంటాము అని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పేసి మేము ఇక్కడైతే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ వాళ్ళకి కెమెరా అన్న వాళ్ళకి వీడియో ఫొటోస్ అవి క్లారిటీ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత మేము చెప్తాము, అప్పుడు వేయండి అని చెప్పేసి అయితే అన్నారు. ఈలోగా నేను కూడా ఫోన్ని మా పిన్ని చేతికి అయితే ఇచ్చానమాట. ఇలా వీడియో తీపిన్ని అని చెప్పేసి. ఫోన్లో అయితే మేము కొంచెం కనపడినట్టు ఉంది. అన్న వాళ్ళు అంటే కెమెరా అన్న వాళ్ళు మనకి వీడియో అనేది సిడీస్ ఇస్తారు కదా, సో అలా సిడీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా మన ఛానల్లో అయితే పెడతాను. ఫస్ట్ అయితే ఇప్పటికి నా ఫోన్లో ఉన్న వీడియోస్ని మీరు చూసేయండి, ఎలా హ్యాపీగా జరిగింది మ్యారేజ్, హెల్దీ అన్నీ కూడా మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది మాతో పాటు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇలా ఫొటోస్ వీడియోస్ తీసిన తర్వాత మేము నలుగులు పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. నలుగులు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కూడా ఫొటోస్ అనేవి తీసుకున్నాము. తర్వాత పసుపు నీళ్ళు అనేవి పోసామన్నమాట. నలుగులు పెట్టేటప్పుడు నేను ఫొటోస్ వీడియోస్ తీయలేకపోయాను, సో అదొకటి మిస్ అయింది. కానీ పసుపు నీళ్ళు పోసేటప్పుడు వీడియో అనేది తీశాను. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, అది ఇంకొక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. మా మధు వాళ్ళ మ్యారేజ్ డేట్ వచ్చి December 5, 6 సేమ్ డేట్ మా మ్యారేజ్ యానివర్సరీ కూడా అనమాట. ఈ సంవత్సరం మాది 10th ఇయర్ యానివర్సరీ కూడా. సో 10th ఇయర్ యానివర్సరీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనుకున్నాము. కానీ ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో సెలబ్రేట్ చేసుకొని మా యానివర్సరీని ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామని అయితే అస్సలు అనుకోలేదు. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళ మ్యారేజ్ డేటు మా మ్యారేజ్ యానివర్సరీ డేటు రెండు ఒకటే అవడము. మేమంతా ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్న చోటు ఉంటే మా అమ్మేమో ఇక్కడ చిన్నోడికి ఈ క్లిప్స్ తీపిస్తుంది అనమాట. ఇలాగా మధు పైన మేము ఫ్లవర్స్ వేసాం కదా, అదే విధంగా వాడిపైన ఇలా ఫ్లవర్స్ వేసుకొని వీడియోస్ తీసుకుంటున్నారు. సో అదొకటి నేను చూసి ఒక చిన్న క్లిప్ అనేది తీసి యాడ్ చేశాను అనమాట. తర్వాత మధుకేమో ఇక్కడ నలుగులు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. నలుగులు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇలాగ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత మేము పసుపు నీళ్లు పోసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసామన్నమాట. పసుపు నీళ్లు పోసే కార్యక్రమం దగ్గర నా మీద ఒక చిన్న కుట్ర అయితే జరిగిందండి. అది వీడియోలో మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ మధుకి ఫ్లవర్స్ ఎలాగైతే వేసామో అదే విధంగా పసుపు నీళ్ళు కూడా మేమే ఫస్ట్ పోయాలి అని చెప్పేసి వచ్చి పసుపు నీళ్ళు అయితే పోస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ నాకు తెలియకుండా తోడు దొంగలు ఇద్దరు మాట్లాడుకొని నన్నే తడిపేశారు, ముద్దగా తడిపేశారు అనమాట. మీరందరూ కూడా చూసారు కదా నా మీద వీళ్ళిద్దరూ ఎంత పెద్ద కుట్ర చేశారు అని చెప్పేసి. మీరందరూనే సాక్ష్యం అనమాట నాకు. తర్వాత నేను కూడా వాళ్ళ మీద పసుపు నీళ్ళు అయితే పోసాను. ఆ రోజు క్లైమేట్ చల్లగా ఉండేదాని వల్ల ఒకరి మీద ఒకరు ఇలా పసుపు నీళ్లు పోసుకునేసరికి షవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మా మధుకి పసుపు నీళ్లు పోస్తుంటేనే షవరింగ్కి తట్టుకోలేక బిగుసుకుపోతున్నాడు. సరే అని చెప్పేసి ఫాస్ట్గా ఈ పసుపు నీళ్ళన్నీ పోసేద్దాము అని చెప్పేసి మేము చేస్తుంటే వీడియో తీసేవాళ్ళు అలాగే ఫొటోస్ తీసే అన్న వాళ్ళు క్లారిటీగా రాలేదమ్మా, నిదానంగా పోయండి అనేసి అన్నారు. ఇంత చలిలో కూడా ఫొటోస్ వీడియోస్ కోసము మా మధు చాలా ఓపిక్గా కూర్చున్నాడు అనమాట. సో మొత్తానికి ఆ రోజు ఫంక్షన్ అయితే ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ మేనమామ నలుగురు వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.